గోర మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పరుపుల్ని ఎంత కాలానికి మార్చాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. చాలామంది పరుపులను ఏళ్ల తరబడి వాడుతుంటారు. దీనివల్ల నడుము నొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి రావద్దంటే పరుపును సకాలంలో మార్చడం అవసరం. ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను లేదా నడుము నొప్పి ఉంటే మీరు పడుకునే పరుపే అందుకు కారణమని గుర్తించాలి. వెంటనే పరుపును మార్చాలి. పాత పరుపుపై సంవత్సరాల తరబడి పడుకుంటూ ఉండటం వల్ల చాలా అనర్థాలు సంభవిస్తుంటాయి. అందుకే పరుపులను కనీసం 7-8 ఏళ్లకోసారి మారుస్తూ ఉండాలి. పరుపును ఎక్కువ రోజులు ఉపయోగించాలంటే ముందుగా దాని గలీబును కొనుగోలు చేయాలి. దీని కారణంగా ఇది త్వరగా చెడిపోదు. అంతేకాదు, వీలైనంత తరచూ పరుపును తిప్పివేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకే వైపు ఎక్కువ రోజులు పడుకుంటే అది దెబ్బతింటుంది. బెడ్షీట్లు, కుషన్ల మాదిరిగా బ్యాక్టీరియా పరుపులో చేరుతుంది. దానిని తొలగించడానికి పరుపు బొంతలను 15 రోజులకు ఒకసారి ఎండలో వేయాలి లేదా వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి శుభ్రం చేయాలి. పరుపుల నుంచి ఒక విధమైన చెడువాసన రావడం, పరుపు మొత్తం గుంటలు పడడం అది చెడిపోయిందనడానికి నిదర్శనం. ఇతర సమస్యలేవీ లేకుండా అలసి సొలసి పరుపు మీద చేరిన వెంటనే నిద్ర రాకపోతే పరుపులు మార్చి చూడండి. ఈరోజు మనం పరుపులను ఎంతకాలానికి మార్చాలో, ఎక్కువ కాలం వాడితే దానివల్ల వచ్చే సమస్యలేంటో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.